నేడు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక స్థలాలు తిరుగుతూ అనేక మంది మనుషులను ఆశ్రయిస్తూ అనుభవించలేకపోతున్నారు. ఆనందమును దేవుడు తన ప్రజల హృదయాలలో నింపుతానని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సమస్త ఆనందంతో నింపాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అపవిత్రత నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి. దేవుని దృష్టికి మంచివారుగా జీవించాలి. భయభక్తులతో దేవుని గణపరచాలి. సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. యథార్థ హృదయులై ఉండాలి. నా ప్రియ సహోదర, నేడు మానవుడు ఆనందము కొరకు వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ఆనందం కొరకు పరిగెడుతున్నాడు. నిజమైన ఆనందం పొందుకోలేకపోతున్నాడు. నీవు దేవుని వైపు చూస్తే నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి మళ్ళీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మానవు యొక్క ప్రయాసము చూసి దేవుడు మానవుడు కోల్పోయిన సంతోషం ఆనందమును తిరిగి ఇవ్వాలని లోకానికి దిగి వచ్చాడు. నా ప్రియ సహోదర, అలా దిగి వచ్చిన దేవునికి నీ హృదయంలోనికి విశ్వాసము ద్వారా ఆహ్వానించి ఆయనను కలిగి జీవిస్తే నిజమైన శాశ్వత ఆనందముతో దేవుడు నీ హృదయాన్ని నీ జీవితాన్ని నింపుతాడు. అట్టి కృపా ధన్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్.